ఆల్ ఆదిత్య ఇక సునీలతో నిజంగా మనం దిగలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు రెస్ట్ తీసుకున్నా మనకి మనం సర్ది చెప్పుకోగలం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదమ్మా అని అనగానే ఇక సునంద, నీ తరపున నేను వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. అయితే నీ కొడుకు అసమర్థుడని నువ్వు ఒప్పుకుంటున్నావా? కేడి బాధ్యతలు ఎప్పుడైతే నువ్వు నాకు ఇచ్చావో అప్పటి నుంచి నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అమ్మా అని అంటుంటే ఇక సునంద్ ఆనందపడుతూ, నువ్వు నాలాగే మొండోడివిరా, సరే టాబ్లెట్ తీసుకొస్తాను ఉండు అని చెప్పగానే, ఇప్పుడే వేసుకున్నానమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పగానే, సరేరా జాగ్రత్త అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సునంద మనసులో, ఆ ఆనంది ఏంట్రా మన జీవితానికి ఇలా తగులుకుంది. ఇక ఇక్కడ జీవన అలేఖ్య ఇద్దరు ఆఫీస్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జీవన అలేఖ్యతో, ఈ మధ్య మన టైం అస్సలు బాలేదే ఏంటా అని చెప్పి రాశి ఫలాలు చూస్తే ఈ వారం అస్సలు బాలేదు, వారపరాల్లో చూస్తే అయిన వాళ్ళు వెన్నుపోటు పొరుస్తారు అనింది. అలాంటి వాళ్ళు ఎవరున్నారు అని అలేఖ్య అడగగానే, నువ్వున్నావుగా అని చెప్పగానే ఇక అలేఖ్య షాక్ అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి నేనా? అవును నువ్వే. మీ ఆయనతో కలిసి నన్ను పట్టించే ప్రయత్నం చేస్తున్నావు కదా. అరే నేను ఆగిపోయాను కదా, కానీ సీనుగాడు ఆగలేదు కదా. డోంట్ వరీ జీవన, సీనుగాడికి అంత సీన్ లేదు అని చెప్పగానే ఇక జీవన అలానే చూస్తూ ఉంటుంది. అవును ఆనంది క్యాబిన్ ఖాళీగా ఉంది, ఆనంది ఇంకా రాలేనట్టుంది అని చెప్పగానే, ఇంకేమొస్తుందిలే, నిన్న మా అత్తగారు ఆనంద్కి గట్టిగానే కోటింగ్ ఇచ్చారు. ఆనంది మేడం గారికి ఇంకా హ్యాంగ్ ఓవర్ తగ్గినట్టుగా లేదు అని చెప్పగానే ఇక అలీకి ఆనందపడుతూ, అంటే మొత్తానికి ఆనంది ఆఫీస్కి రాదా ఏంటి? మొత్తానికైతే రాకుండా ఉండదు, కానీ ఒక 30 years కైనా లీవ్ తీసుకుంటూ ఉంటుంది అని చెప్పగానే ఎదురుగా ఆనంది కనిపించడంతో ఇద్దరు షాక్ అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆనంది దగ్గరికి వచ్చి, ఏంటి మీ ఇద్దరు నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు అనగానే, ఏదో ఊరికే మాట్లాడుకుంటున్నాం, ఆయన నువ్వు ఇంకా రామనుకున్నాను అని జీవన్ అనగానే ఇక ఆనంది, వచ్చి గంట అయింది అంటే నిన్న జరిగింది నువ్వు మర్చిపోయావనుకుంటా. గతం మనిషిని ఆపకూడదు జీవన, అట్లా ఆపే గతం ఏదైనా సరే దాన్ని ఇడిచిపెట్టి మనం ముంగటికి పోవాలి అనగానే ఇక జీవన, అవును చాలా బాగా చెప్పావు, సరే కానీ నేను డిజైన్ కి సంబంధించిన వర్క్స్ నీతో షేర్ చేశాను కదా, అది నువ్వు చేసావా అని చెప్పగానే ఇక జీవన, అయ్యో ఆనంది, నువ్వు నాకు వర్క్ ఇచ్చినావనే సంగతి నువ్వు చెప్పేంత వరకు నాకు గుర్తులేదు అని చెప్పగానే ఇక ఆనంది జీవన, అయ్యో సారీ చెప్పాను కదా ఆనంది, ఎందుకంటే మా ఇంటిల్లిపాది దుఃఖంతో మునిగిపోయారు. ఎందుకు జీవన, నీకేంటి అంత కష్టం, నీకేమొచ్చింది జీవన అని అలెక్య అనగానే, ఏం చెప్తాను అలెక్య, మా బావగారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అది రాంగ్ సెలెక్షన్ అని తెలిసేసరికి చాలా లేట్ అయిపోయింది అని చెప్తూ ఉంటే ఇక ఆనంది కోపంగా జీవన అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జీవన వెటకారంగా, అయ్యో సారీ ఆనంది మేడం, మేము మా ఇంటి పర్సనల్ గురించి మాట్లాడుకుంటున్నాం, నా గురించే నా ముందే మాట్లాడుతూ పర్సనల్స్ అంటావేంటి అని అంటుంటే, అవును మీ గురించి మీతోనే మాట్లాడతాను, నాకేమైనా భయమా? నిన్న నుంచి మా బావగారు ఫుల్ డిప్రెషన్ మూడ్ లో ఉన్నారు, అన్నిటికీ కారణం నువ్వే. మా అత్తయ్య గారిని చూసి మామయ్య గారు, మామయ్య గారిని చూసి నా భర్తని చూసి నేను ఫుల్ గా అప్సెట్ లో ఉన్నాము, ఇదంతా నీ వల్లే అని చెప్పగానే ఇక ఆనంది, ఇంట్లో వాళ్ళకి చెప్పి పని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? నేను అలాంటి దాన్ని కాదనండి అని జీవన్ అనగానే, నువ్వు ఎలాంటి దానివో నిన్ను చూస్తూనే అర్థమవుతుంది, ఇంటి పరువు తీసింది నువ్వు, నేను కాదు. ఆదిత్యకి మనశ్శాంతి లేకుండా చేసింది కూడా నువ్వే. నీకు ఎంత ధైర్యం లేకపోతే ఇంత జరిగినా కూడా కొంచెం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఆఫీస్కి వస్తావు. అసలు ఏమైంది జీవన అని అలేఖ్య అడుగుతూ ఉంటే, ఈవిడ గారు ఆదిత్యతో కలిసి రాత్రంతా ఒకరింట్లో గడిపింది అని చెప్పగానే ఇక ఆనంది కోపంగా జీవనాన్ని గట్టిగా అరుస్తూ ఉంటుంది. దీంట్లో అబద్ధమేముంది, అయినా మా బావగారిని దక్కించుకోవడానికి నువ్వు ఎంతగానో దిగజారుతావు, అదే దొరికిన అవకాశాన్ని వదులుకోవు అని చెప్తున్నాను. ఇక ఆనంది ఏం మాట్లాడకుండా కోపంగా అలానే చూస్తూ ఉంటుంది. దీంట్లో ఇంత సాఫ్ట్ నేచర్ ఉండకూడదు జీవన, కొంతమంది అవకాశాన్ని ఇలా వాడుకుంటారు. అవును, ఇంట్లో నుంచి గంటేస్తే ఆఫీస్కు వచ్చింది,
ఇక అలేఖ్య ఇలాంటి వాళ్ళని ఎలా గెంటేసినా తిరిగి వస్తారు, సిగ్గు అనేదే ఉండదు అని అలేఖ్య ఆనంద్ని చూస్తూ అంటూ ఉంటే ఇక ఆనంది కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఎలాగైనా సరే ఇంట్లోకి అడుగు పెడతానని ధైర్యం కావచ్చు అని జీవన అలేఖ్యతో చెప్తుంటే ఇక అలేఖ్య ఆదిత్యని చూస్తుంటే ఆనంద్ని లైఫ్ లో క్షమించడు అనిపిస్తుంది. క్షమించడు, లైఫ్ లోనే క్షమించడు. కొంతమంది అంతే, కొంతమంది అంతే అనుకున్నది సాధించడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు అని చెప్పగానే ఒక్కసారిగా కోపంతో ఆనంది అలేక చెంప పగలగొడుతూ మాటలు మంచిగా రాకుంటే నీ నాలుక చీరేస్తే చెప్తున్నా. ఏంటి అన్నావు? నేను దిగజారినా? దిగజారడం అంటే ఏంటో నీకు తెలుసా? నా పెళ్లిటి కోసం నేను పోట్లాడితే అది దిగజారినట్టు కాదు. ఒకరిని పెళ్ళాడి ఇంకొకరిని వెంపర్లాడితే దాన్ని జిగజారుడు అంటారు అని చెప్పగానే అలెక్కే షాక్ అయి అలాని చూస్తుంటుంది. కట్టుకున్న వాడితో సరిగా కాపురం కూడా చేయదని ఎదిటోళ్ళ గురించి మాట్లాడుతూ పక్కనోళ్ళ ఇంట్లో రాళ్ళు వేసే ముందు మీ ఇల్లు ఎలా ఉందో చూసుకోండి ముందు. నా మీద పడ్డ నిందా అదొక మరక, దాన్ని ఎట్లా శుభ్రం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరేం పరిశాన్ కాకండి, నాది నేను చూసుకోగలను. నేను కాలుతున్న ఇనుప చువ్వ, నన్ను ముట్టుకోవాలని చూస్తే మీ చేతులే కాలుతాయి, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటుంది. ఇక అలేఖ్య కోపంతో దీన్ని మళ్ళీ ఆదిత్య లైఫ్లోకి రానివ్వకూడదు, అలా రాకూడదంటే నువ్వు ఆదిత్యకి దగ్గర కావాలి అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఆఫీస్కి వస్తూ ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్యని చూసి ఇదేంటి ఆదిత్య గారేంటి ఇలా డల్గా ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అనగానే గుడ్ మార్నింగ్ అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇక ఒక ఎంప్లాయీతో కేడి గార్మెంట్స్ కి సంబంధించిన ఫైల్ నా ముంగట పెట్టు, నేను అవి చూడాలి అని చెప్పాను. కానీ మీరేంటి సార్ ఇలా ఉన్నారు అని తను అడగగానే కొంచెం ఫీవరిష్ గా ఉంది, అయితే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే నాకు తెలుసు మీరు నాకు చెప్పొద్దు అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. చూసావు కదా, ఆదిత్యకి ఇప్పుడు ఫీవరిష్ గా ఉందంట, దాన్ని నువ్వు అవకాశంగా మార్చుకోవాలి. ఇప్పుడు నేను నా టాలెంట్ని చూపించానంటే ఇప్పుడు ఆనంది తన టాలెంట్ ఏంటో చూపిస్తుంది. సరే కానీ నీకు శిల్పం గురించి తెలుసా? ఏంటది? శిల్పంగా మారడానికి ముందు ఒక రాయి, తను శిల్పంగా మారడానికి ఎన్ని దెబ్బలు తగిలించుకుంటుందో తెలుసా? అయితే ఇప్పుడు నేను ఆదిత్యకి దగ్గర అవడానికి ఆనందితో అన్ని దెబ్బలు తగిలించుకోవాలా? నీకు ఆదిత్య కావాలంటే చేయక తప్పదు అని జీవన అంటుంటే వద్దనుకుంటే నేను ఏనాడో వదిలేసేదాన్ని కదా. గుడ్, నీలో ఈ పట్టుదల చూసే నేను నీకు సహాయం చేస్తున్నాను, గట్టి ప్రయత్నం చేయి అని జీవన అంటూ ఉంటుంది. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అలెక్కి అనగానే నీకు సూప్ చేయడం వచ్చా అనగానే నువ్వే చూస్తావు కదా ఎలా చేస్తానో అని చెప్పి అలేకే అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక జీవన అలేకే స్పీడ్ చూస్తుంటే అలేకేదో మ్యాజిక్ చేసేలానే ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్య క్యాబిన్ కి వచ్చి ఆదిత్యతో, ఆదిత్య గారు నేను వీటి గురించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను, మరి పిలుచుంటే నేను వచ్చేదాన్ని కదా, మీరు బిజీగా ఉన్నారని చెప్పి పిలవలేదు, ఒంటరిగా ఆలోచిస్తే మంచిగా ఉండదని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సరే ఫైనల్ చేయండి అని చెప్పగానే కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఇక్కడ ఇంత వర్క్ పెండింగ్ పెట్టుకొని నేను ఇలా రెస్ట్ తీసుకుంటాను, మీ హెల్త్ బాగాలేదు కదా, అయినా సరే నేను ఈ వర్క్ చేయాలి. ఎందుకు మీకు ఇంత మొండితనం? ఇది మొండితనం కాదు, వర్క్ పట్ల ఉన్న కమిట్మెంట్, మీరు ఇట్లనే అంటారు. కానీ ఏం జరుగుతుందో తెలుసా అనగానే ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు లో ఫీవర్గా ఉంది అందుకే మీరు ఇట్లా మాట్లాడతారు, మీరు ఇట్లనే వర్క్ చేస్తూ కూర్చుంటే మీకు ఐ ఫీవర్ వస్తుంది. ఇప్పుడంటే లో ఫీవర్ కాబట్టి 1 డే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, కానీ ఐ ఫీవర్ వచ్చాక 1 వీక్ రెస్ట్ తీసుకోవాలి. నా మాట విని మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే అప్పుడే ఖాళీకి వచ్చి అది నీకు హెల్త్ బాగాలేదు కదా అందుకే నీకోసం సూప్ చేసి తీసుకొచ్చాను అని చెప్పగానే ఆదిత్య, ఏంటి నువ్వు నా కోసం సూప్ చేసావా? అవునాది, మన మనసులో ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో అని చెప్తుంటే ఇక ఆదిత్య సూప్ తాగాలి అంతే కదా, ఇటు ఇవ్వు అని చెప్పి తీసుకుంటూ ఉంటాడు. తాగాది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది మనసులో
ఇది నా కళ్ళ ముందే నా పెన్మిటిని ఇంప్రెస్ చేయాలని చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళు, నేను తాగుతాను అని అంటుంటే, లేదాది ఇప్పుడే తాగాది, నువ్వు తాగి ఎలా ఉందో చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అనగానే ఇక ఆనంది, నువ్వు కొంచెం కేర్ ఎక్కువగా తీసుకుంటున్నట్టున్నావు, మిగతా వాళ్ళలాగా నేను వదిలేలేను కదా. ఇక ఆనంది మనసులో ఎదురుగా ఆదిత్య గారు లేకుండా ఉంటే దీని పని చెప్పేదాన్ని అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య సూప్ తాగుతూ ఉంటాడు. తాగగానే ఒక్కసారిగా వామిటింగ్ చేసినట్టుగా అయ్యి అది చూసిన అలేఖ్య ఎలా ఉంది అని అడగగానే బానే ఉంది, కానీ ఏదో కొత్తగా అనిపిస్తుంది. మిరియాల పౌడర్ ప్రోటీన్ అని చెప్పి పల్లీల పౌడర్ వేసాను అని చెప్పగానే ఆనందం నవ్వుతూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనందం చూస్తుంటాడు. బానే ఉంది, కానీ ఇప్పుడు నేను తాగలేను, తీసుకో అనగానే ఇంకొంచెం తాగాలి అంటుంటే, ఇది తాగితే జ్వరం తగ్గేలా లేదు, ఇంకా పెంచేలా ఉంది. అంటే ఆ సోప్ చండాలంగా ఉందని చెప్తున్నావా? నువ్వు అర్థం చేసుకున్నావు కదా, ఇక నేనెందుకు అనాలి, ఇది తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆదిత్య అంటుంటే ఇక ఆనంది నవ్వుతూ ఉంటుంది. ఎంత ప్రేమగా చేశాను, కొంచెమే తాగుంటే బాగుండేది అని చెప్పి అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనంది సరే ఆదిత్య గారు, నేను ఎప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక జీవన అలేఖ్యతో వర్కౌట్ అయిందా ప్లాన్ అని చెప్పేసరికి అయింది అని చెప్తుంటే, మరి కప్పుల సోప్ అలాగే ఉంది, అసలు లోపల ఏం జరిగిందో చెప్పు అనగానే, ఏంటి అలేఖ్య, నేను లోపలికి వెళ్ళగానే ఏంటి అలేఖ్య నువ్వు నా కోసం చూపు చేసావా అని చెప్పి సూప్ తాగుతూ నన్ను ఆక్ చేసుకోబోయాడు. కానీ పక్కన పెళ్ళం ఉండేసరికి చాలు ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నాడు. నిజంగా ఇది జరిగిందా అని జీవన్ అంటుంటే, ఈ అలేఖ్య అంటే ఏమనుకున్నాం, అలానే జరిగింది. ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆదిత్య గారు ముందు మీరు ఈ సూప్ తాగండి, ఇది తాగితే మీ ఎనర్జీ ఇన్స్టెంట్ గా వస్తుంది, ఇది తాగగానే హుషారుగా మీరు పని చేస్తారు, మీ జ్వరం కూడా తగ్గుతుంది. నేను ఈ సోప్ అడిగానా? నాకు వద్దు, ఎందుకు, నాకు అవసరం లేదు, ఇది తాగితే మీకు నీరసం తగ్గుతుంది ఆదిత్య గారు, ఒక్కసారి తాగి చూడండి. నాకు వద్దానంది, నువ్వు వెళ్ళు అనగానే, మీరు చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నారు, రాత్రి కూడా మీరు ఇట్లనే పోట్లాడిరు, అంటే నైటు నువ్వు తిన్న ఐస్ క్రీమ్కి నువ్వు డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నావా? నేను గట్లా అన్నానా? ఇదిగో తీసుకొని 50 రూపాయలు అని చెప్పి టేబుల్ మీద పెడుతుంటాడు. ఏంటి ఆదిత్య గారు మీరు ఇది తాగామని చెప్తే ఏదేదో మాట్లాడుతున్నారు. ఆదిత్య గారు ప్లీజ్ ఇది తాగండి, అవసరం లేదు, కావాలంటే వడ్డీ కూడా తీసుకో అని 10 రూపాయలు పెడుతుంటాడు. సరే నేను ఆ పైసలు తీసుకుంటాను, కానీ ఓన్లీ నేను ఇచ్చిన దానికి తీసుకుంటాను, అది యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ఈ సూప్ తాగండి అనగానే, హలో ఈ సూప్ కూడా తీసుకొని వెళ్ళు అని చెప్తూ ఉంటే, డబ్బు కాబట్టి తిరిగి ఇచ్చాను, మరి ఈ సూప్ ఎలా తిరిగి ఇవ్వాలి అంటుంటే, మీకు ఈరోజు జ్వరం వచ్చింది కాబట్టి నేను సూప్ ఇస్తున్నాను, ఏదో ఒక రోజు నాకు జ్వరం వస్తుంది, అప్పుడు మీరు సూప్ ఇవ్వండి. అంటే ఆ రోజు నీకు నేను సూప్ చేసి ఇవ్వాలా? ఇవ్వకపోతే మానేయండి. నేనెందుకు మానేస్తాను, ఇస్తాను. అట్లయితే ఇది తాగండి. నువ్వు చేసిన సూప్ నేనేం తాగాలి అని అంటుంటే, ఒక బిజినెస్ పార్ట్నర్కి హెల్దీగా ఉండాలని కోరుకోవడం తప్ప, ఇదిగోండి ఈ సూప్ తాగండి. సరేలేండి, నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు తాగుతారో లేదో మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా అలేఖ్య జీవన చూస్తూ ఉంటారు. ఆదిత్య ఇప్పుడు ఆ సూప్ తాగుతాడా అని అలేఖ్య అంటుంటే, ఖచ్చితంగా తాగాడు అని జీవన అంటూ ఉంటుంది. ఇక ఆనంది వెళ్ళిపోగానే మెల్లగా ఆదిత్య ఆ సూప్ తీసుకొని తాగుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అలేఖ్య జీవన ఇద్దరు షాక్ చూస్తుంటారు. చూసావా ఆ సూప్ తాగేశాడు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. ఇక ఆనంది కూడా చూసి ఆనందపడుతూ ఉంటుంది. ఇక సూప్ తాగగానే వెంటనే ఆదిత్య ఆనందపడుతూ ఉంటాడు. అదేంటి జీవన, నువ్వు తాగడని చెప్పావు, తాగుతున్నాడు, ఆ సూప్ అంతా నచ్చిందేమో అని జీవన అంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో ఆదిత్య ఆనంది ఉన్న రూమ్ లోకి వస్తూ ఉంటాడు. ఆదిత్య గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఒక ఫైల్ కోసం వచ్చాను అని ఆదిత్య అనగానే, ఏసేంటి ఇంట హైలో పెట్టావు అనగానే ఇక ఆనంది తక్కువ చేస్తూ ఉంటే, అప్పుడే ఇక జీవన బయట నుంచి పవర్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. అసలే చలిగా ఉంది అని చెప్పి ఇక వణుకుతూ ఉంటాడు. ఇక డోర్ తీయబోతుంటే ఆనంది ఇక డోర్ లాక్ అవుతూ ఉంటుంది. బయట ఎవరో డోర్ లాక్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య చలితో వణుకుతూ ఉంటే ఇక ఆనంది తన జాకెట్ ఆదిత్యకి వేస్తూ ఉంటుంది. ఇద్దరు చలికి వణుకుతూ ఉంటారు. మరేం జరగబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. నచ్చితే లైక్ చేయండి.